జై శ్రీరామ్. శ్రీరామ కథ 9వ భాగం. మూలం వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మకా. ఆ రాత్రి అక్కడ గడిపి మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం కృతయుగంలో అంటే సత్యయుగంలో కశ్యప ప్రజాపతికి ఇరువురు భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు ఎంత సఖ్యంగానో ధార్మికంగానో జీవించేవారు. అలా కొంతకాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీరసాగరాన్ని మదిస్తే అందులో నుంచి అమృతం పుడుతుంది. అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు. కావున ఆ సాగర మదనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకటం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసుల్ని, మనుషుల్ని, ఈ జగత్తుని మొత్తాన్ని నాశనం చేయసాగింది. అప్పుడు ఆ దేవతలందరూ కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్ళి ఆయనను రక్షించమని ప్రార్థించారు. శంకరుడు బయటికి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చిన దానిని అందరికన్నా పూజనీయుడైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అంటే శంకరుడు ఆదిదేవుడు అన్నమాట. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేళగా అంటే చాలా తేలిగ్గా తాగేశాడు. అన్ని లోకాలను కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా అతని శరీరంలో ఒక పొక్కు కానీ, కళ్ళు తిరగటం కానీ, ఎరుపెక్కటం కానీ, ఆయన మెడలో ఉన్న పిల్లపాములు కూడా అటు ఇటు కదలలేదు. అంటే ఆయనకి ఎంత శక్తి ఉందో మనమే ఆలోచించుకోవాలన్నమాట. సంతోషించిన దేవతలు మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకటం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా కలిసి అప్పటిదాకా తమతో పాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అంటే ఆ మందర పర్వత మదనంలో విష్ణువు కూడా ఉన్నారు. అప్పుడు ఆయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకుని పైకి వచ్చారు. అప్పుడు మళ్ళా చిలకటం ప్రారంభించారు. అప్పుడు అందులో నుంచి నురగలు వచ్చాయి. ఆ నురుగు నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసి పరిచారికలు కూడా కొన్ని కోట్ల మంది వచ్చారు. అంటే 60 కోట్ల మంది అప్సరసలతో పాటు వాళ్ళ పరిచారకులు కూడా అక్కడి నుంచే వచ్చారు. అలా వచ్చిన అందమైన అప్సరసల్ని దేవత రాక్షసులలో ఎవ్వరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవవేశ్యలు అయ్యారు. అంటే ఎవరికి అక్కర్లేదు, ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. తర్వాత అందులో నుంచి వరుణుడు కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు. రాక్షసులు ఆ సురారసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. ఆ వారుణిని సేవించలేదు కనుక రాక్షసుల మనసులో ఎప్పుడూ సంతోషంగా ఉండవన్నమాట. వాళ్ళకి సంతోషం అనేదే లేదు. తర్వాత వచ్చిన ఉచ్చైస్వం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు. అలానే కౌస్తభాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. తర్వాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు. చివరగా విష్ణువు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు. కొంతకాలానికి రాక్షస తల్లి అయిన దితి కశ్యపునితో ఇలా అన్నది, నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసుల్ని చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. దీనికంతటికీ దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుణ్ణి చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుణ్ణి అడిగింది. అయితే నువ్వు శౌచంగా అంటే భౌతికంగా, మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండటం, 1000 సంవత్సరాలు ఉండగలిగితే నీకు ఈ లోకాలను శాసించగలిగి ఇంద్రుణ్ణి సంహరించగలిగే కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు. దితి సరే అని శుక్లప్లవనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి, నేను నీకు
సేవ చేస్తానమ్మా అన్నాడు. దితి సరే అనడంతో రోజు ఫలాలు తీసుకొచ్చేవాడు. రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయినాయి. సశేషం. వ్యాఖ్యాత మీనా.